కల్వకుర్తి పట్టణంలోని ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర కల్వకుర్తి గౌడ సంఘాల ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన 374 జయంతి ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా బృంగి ఆనంద్ కుమార్ పాల్గొన్నారు. ఆనంద్ కుమార్ మాట్లాడుతూ సర్వాయి పాపన గౌడ ఆదర్శాలను ప్రతి ఒక్కరూ పాటించాలని, కాంగ్రెస్ పార్టీ ఆయన జయంతి అధికారికంగా చేయడం ప్రకటించిందని, గౌడ సోదరులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ పట్టణ అధ్యక్షులు కార్వంగ శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు కార్వంగ రాజు గౌడ్, తాలూకా గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి రాఘవేందర్ గౌడ్, పాలకుర్ల రవి గౌడ్, శేఖర్ గౌడ్, తాలూకా గౌడ యువజన సంఘం అధ్యక్షులు రుకల్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంద్ గౌడ్, జేఏసీ నాయకులు సదానంద గౌడ్, ఎల్ఐసి బాలగౌడ్, నరేష్ గౌడ్, మణికంఠ గౌడ్, చింతపల్లి రాజు గౌడ్, దాడి శ్రీనుగౌడ్, కొత్మీర్ నరసింహ గౌడ్, యాదయ్య గౌడ్, పెద్దయ్య గౌడ్, మహేష్ గౌడ్, గిరి గౌడ్, నాగేష్ గౌడ్, గజ్జె శేఖర్ గౌడ్, పానుగంటి రామగౌడ్, బీసీ నాయకులు మధు, ఎస్సీ నాయకులు పెద్దలు రామ్ పర్వతాలు, కౌన్సిలర్ శ్రేణు తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఇలా ఒక మంచి దినము, సర్వాయి పాపన్న గారి జన్మదినము. ఆ మహా యోధుల యొక్క పోరాటము అందరికి స్ఫూర్తి. ఆయన అడుగుదల మేము అందరూ నడుస్తాము. బీసీ వర్గాలు, అణగారు వర్గాలు ఐక్యపక్ష ఎంత కృషి చేసిందో ఆయన అడుగుదల కలిసి కలిసిమెలిసి మేము ముందుకు ఉంటామని మనం చేస్తున్నాము.